జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు ఆ వ్యాఖ్యల మీదే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుణ్యశైల్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే పుణ్యశైల్ గారు. నమస్తే సార్. మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీరు కూడా చూసి ఉంటారు. ఆయన ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు విషయాన్ని ప్రస్తావించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నడుస్తున్నటువంటి లాకప్ డెత్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించారు. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసుని ప్రస్తావించారు. ఓవరాల్ గా ఆయన చెప్పింది ఏంటంటే, కులాలను అంటగట్టకండి, క్రైమ్ ని క్రైమ్ లాగా చూడండి, క్రిమినల్సే, క్రిమినల్స్ కి కులం అనేది ఉండదు, అందరూ ఒకటే అనేది ఆయన ఒక వర్షన్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక రెండో వర్షన్ లో మేము గెలిచినా గెలవకపోయినా 2029లో వైసీపీకి మాత్రం మేము తాట తీస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందాక మీతో అన్నాను కదా సార్, అసలు మినహా కన్యాదానం అని. ఆయన చెప్పే ఏ ప్రెస్ మీట్ లో కానీ, ఏ పబ్లిక్ మీటింగ్ లో కానీ ప్రజల గురించి కానీ, ప్రజా సమస్యల గురించి కానీ మాట్లాడటం అనేది ఆయన మర్చిపోయాడు. ఎలక్షన్స్ కి ముందు మాత్రమే ఆయన ప్రశ్నించే గొంతుక. ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గొంతుక ఆయన. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్, ఆయన డైరెక్షన్ లో మరి ఏది పడితే అది, ఇది మంచా, ఇది చెడా, లేదు నా కులానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందా, లేదు నా పార్టీకి ఏమన్నా ఇబ్బంది వస్తుందా, నా మాట వల్ల ప్రజలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న విచక్షణ లేకుండా తయారైపోయారు మన పవన్ కళ్యాణ్ గారు సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో సార్, రాష్ట్రంలో ఆయనకి చాలా చోట్ల మటన్ షాపులు ఉన్నాయి. అందుకే ఈ తొక్కి నార తీసేటటువంటి కార్యక్రమాలు అక్కడ చేయటం తక్కువైపోయి పబ్లిక్ స్టేజెస్ మీద కూడా ఆయన మాట్లాడటం జరుగుతూ ఉందన్నమాట. ఎవరిని తీస్తారండి ఈయన తొక్కి నార? నాకు అర్థం కాదు. ఈయన తీసే నారలే రాష్ట్రం అంతా పడున్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉన్న అంత చేతులకి గాజులు వేసుకుని ముడుచు కూర్చునున్నారా? ఏం మాట్లాడతారు సార్ ఈయన? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి తన కాపు సామాజిక వర్గాన్ని, అసలు ఒక కులం అంటే తప్పేంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక కుల భావన తెచ్చుకుని, ఆంధ్ర రాష్ట్ర భావన ఎలాగో లేదు, ఆ భావనన్నా తెచ్చుకుని నన్ను గెలిపించండి ముర్రో మహాప్రభో అని కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కూడా ప్రాధేయపడితే, పిఠాపురం అందులో భాగంగా ఎంచుకుంటే, వర్మగారి దయార్థ హృదయంతో, ఆయన త్యాగంతో ఈయన గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్న ప్యాకేజీ ప్రకారంగా మరి డిప్యూటీ సీఎం అయ్యి ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తానని చెప్పిన అడుగు పెట్టినటువంటి ఈ వ్యక్తి ఈ రోజున ఏం మాట్లాడాడు సార్? నేను అధికారంలోకి రావడంతోనే సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసుగా తీసుకొని ఆ తల్లికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటానన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు? సిబిఐ వాళ్ళకి నేనేమన్నా చెప్పాలా, పోలీసులకి నేనేమన్నా చెప్పాలా, నేను హోమ్ డిపార్ట్మెంటా, నేనే గనక హోమ్ డిపార్ట్మెంట్ అయ్యుంటే చాలా బాగుండేది, నేను హోమ్ డిపార్ట్మెంట్ కాకపోవడం మరి ఈ యొక్క అరాచకాలు చేసేటటువంటి వ్యక్తులకి ప్లస్ పాయింట్ అయ్యిందని మాట్లాడతాడు. కొంచెం అన్న ఉండాలి సార్. అసలు ఆ క్యాబినెట్ లో ఒక సమర్థవంతమైనటువంటి మంత్రిని ఒక్కడిని చూపించండి నాకు. ఏ మంత్రికి ఏ శాఖ మీద పొట్టు ఉండదు, పక్కాళ్ళ గురించి మాత్రం మనకు అన్నీ కావాలి, అన్ని శాఖల్లో ఏళ్లు పెట్టేస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళినా నేను ఆ శాఖకు సంబంధించిన వాడిని కాదు, నాకు దీని మీద అవగాహన లేదు, నేను మాట్లాడటానికి సరిపోను, నేను ఒక ప్రామిస్ చేయడానికి సరిపోను. ఈ చేవలేని మాటలు మాట్లాడటానిక నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5గురు డిప్యూటీ సీఎంస్ కి అవకాశం ఇచ్చారు ఆయన టైంలో. ఒక్కొక్కళ్ళు ఎంత చక్కగా బాధ్యతగా నెరవేర్చారు. కనీసం మీడియా ముందుకొచ్చి మీడియా లాంగ్వేజ్ కూడా తెలియకుండా ఆన్ కెమెరా అదేదో పెద్ద షూటింగ్ లాగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నువ్వేదో హీరోలా యాక్ట్ చేస్తున్నట్టు. అందుకే కదా నిన్ను పొలిటికల్ స్టార్ కాదు, నిన్ను సినీ స్టార్ అని మాత్రమే చెప్పేది జనాలు. నీ కులం అంటగట్టద్దా? నీ కులానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ సరే, అతను సమాజానికి సహేతుకంగా లేనటువంటి వ్యక్తే కావచ్చు, శిక్షించడానికి చంపేయడానికి మీరెవరండి? మీరెవరు అసలు? చట్టం లేదా, రాజ్యాంగం లేదా, శిక్షలు వేయడానికి కోర్టులు లేవా? ఒక మాట చెప్పండి. అసలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు అసలు ఎవరికి ఉందండి రాజ్యాంగబద్ధంగా? ఒక కోర్టులకి తప్ప. అతను నిజంగా సమాజ హేతుకంగా లేకపోతే కనుక ఖచ్చితంగా శిక్ష పడుతుంది, వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. ఏదో వన్ ఆఫ్ ద మూమెంట్లో
తను ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు కాబట్టి తన జీవితం ఇలా అయిపోయినందుకు ఏదో ఒక క్షణంలో తను ఖచ్చితంగా మారేటటువంటి అవకాశం ఉండుండేదేమో. 23 ఏళ్ల పిల్లాడు నిండా. ఏం జీవితం చూశాడని? మా పిల్లాడు చెడిపోయాడు. మేము ఒప్పుకుంటున్నాము. కానీ బూడిదన్నా ఇవ్వండి. అస్థికలు గంగలో కలుపుకుంటాను. తనకి కార్యక్రమాలు చేసుకుంటాను అని ఆ తల్లి బోరు బోరు నేడుస్తుంటే మే 9న అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయినోళ్ళు ఏ రకంగా బూడిద బూడిద మిగిల్చారు? కనీసం ఆ బూడిద కూడా ఇవ్వట్లేదు కదా సార్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ తల్లిని నెల తర్వాత, ఎందుకంటే 10 రోజులుగా బాగా మీడియాలో ఆ అబ్బాయి చనిపోయాడు అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మేనమామ గారు, వాళ్ళ తల్లి గారు మీడియాల ముందుకొచ్చి మేము జనసేనకి పనిచేసాం. మా నాయకులు మాకు ఇలా రాజీలకి పంపిస్తున్నారు. అమ్మిశెట్టు వాసు అనేటటువంటి వ్యక్తిని మా నాయకుడు నోరు విప్పి మాట్లాడట్లేదు. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదు. మా రంగా గారు ఉంటే గనక మాకింతటి అన్యాయం జరిగేది కాదు అని వాళ్ళు విలవిలలాడిపోతుంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రజా గొంతుకగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం దగ్గరకు వచ్చి పరామర్శించి సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఇటువంటి అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు అని చెప్పని ఆయన ప్రశ్నించి బయలుదేరిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి కోసాలు కదిలిపోయి ఆ కుటుంబాన్ని తెచ్చుకుని పరామర్శించారు పిలిపించుకుని. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శిస్తే కుల రాజకీయం, శవ రాజకీయం. చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడితే అది ఏ రాజకీయం? చెప్పాలి వీళ్ళంతా కూడా సార్. చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది, పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారికి. ఓకే మేడం, అయితే పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్లు సుగాలి ప్రీతి కేసు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ కేసు గురించి చూస్తానని చెప్పిన మాట వాస్తవం. అయితే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఇంకొక అంశాన్ని లేవనెత్తారు ఇదే కేసుకి సంబంధించి. 2019-24 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను, సుగాలి ప్రీతి హత్యకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను, ఆ పాప ఉరేసుకుని చనిపోయింది అని చెప్తున్నారు, కానీ ఇది హత్య అని చెప్పి ఆ తల్లి నా దగ్గర చెప్పింది, కానీ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు లేవు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తాన్ని గడిచిన 5 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం డెస్ట్రాయ్ చేసింది, అందుకనే మేము కోర్టులో దీన్ని నిరూపించే పరిస్థితి లేదు, న్యాయం చేయగలిగేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి నీచమైన మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లుబాటు అయిపోతాయి సార్. 2017లో సుగాలి ప్రీతి అనే పాప చనిపోతే 2018లో పవన్ కళ్యాణ్ గారిని వారి తల్లిగారు వెళ్ళి కలిస్తే అప్పటికే తారుమారైపోయినాయి అని ఆయన ఆవిడ మాట్లాడుకుంటే స్టేట్మెంట్ నిన్న పబ్లిక్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా సార్ ఆవిడ. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది అని నిలదీసింది. మరి మీకు సోయుందా? అప్పుడుంది మరి చంద్రబాబు నాయుడు గారిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాలేదు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తల్లిని పిలిపించుకున్నారు. 21లో యాజ్ పర్ రాజ్యాంగం దళితులుగా వాళ్ళకి ఏం చెయ్యాలో వాళ్ళు ఆ ప్రకారంగా ఆ కుటుంబానికి అమ్మ నీ బిడ్డను తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా ఇదిగో రాజ్యాంగబద్ధంగా నీకు ప్రభుత్వం నుంచి ఈ రకంగా నీకు ఇవ్వాల్సినటువంటి ఉన్నాయి అని చెప్పని ఉద్యోగమే కానీ, పొలమే కానీ, అలాగే ఇంటికి స్థలమే కానీ అందించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా చేశారు. నువ్వేంది చేసింది నాకు అర్థం కావట్లా. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. అసలు ఇందులో నీ యొక్క ఇదే ఉంది. ఇంకా ఆవిడ నిన్న పర్టికులర్ గా చెప్పింది, అసలు నా పాప మీద రాజకీయం చేసే డిప్యూటీ సీఎం అయిన నీకు ఇంకొక్కసారి నా పాప కేసు గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే సిబిఐ వాళ్ళకి నేనేం చెప్పను, చట్టానికి నేనేం చెప్పను అన్న వ్యక్తి ఇక నా పాప గురించి మాట్లాడేటటువంటి హక్కు లేదు అని చెప్పని మీడియా సాక్షిగా ఆమె తెడతల్లం చేసేసింది. అదొక్కటి చాలదా సార్? మనం ఎంత సోకైనటువంటి రాజకీయ నాయకుడో, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాళ్ళమా కాదా అనేటటువంటి విషయం క్లియర్ అవుతోందా లేదా? కొంతైనా ఆత్మవిమర్శ అనేది ఉండాలి సార్. ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాను. మరీ చంద్రబాబు నాయుడు గారు ఏది పడితే అది చెప్పేస్తే, ఏది పడితే అది విచక్షణ లేకుండా మాట్లాడేస్తే రేపొద్దున్న పరిస్థితి ఏంటి అని కూడా ఆయనకి తెలియడంలే. ఇక్కడేం చేయలేడంట గాని దేశ సమగ్రత కాపాడతాడంట. ఇక్కడున్న వాళ్ళకి ఒక మాట సార్, ఒక్క మాట, ఇన్సిడెంట్ జరిగింది, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, విషయం ఏంటో తెలుసుకుంటాను
అని కూడా చెప్పలేనటువంటి పొజిషన్‌లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారా సార్ తొక్కి నారలు తీసేది? వైసీపీ వాళ్ళు అడిగినందుకు గూండాలు, రౌడీలా? ఆ భాషా విధానం ఏంటి సార్ నాకర్థం కాదు. రాజకీయాన్ని భ్రష్టు పట్టిచ్చేస్తున్నారు వీళ్ళొచ్చి. ఒక ఏదైనా ఒక ప్రశ్న వేయడం పాపం. అంతకుముందు ఈయనే కదా ప్రశ్నించే గొంతుకని నేను అన్నాడు. ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తోంటే నీకెందుకంత ఇబ్బందవుతోంది? మీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తోంటే నీకెందుకంత ఇబ్బందవుతోంది? అంటే నువ్వు చేసేది తప్పన్న విషయం నీకు తెలుస్తోందిగా? ఏ రకంగా మీరు అంత నిస్సిగ్గుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు మాకర్థం కావట్లా. అరవ సిరిధర్‌ని సార్ పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పాడా? తీసుకెళ్ళి ఢిల్లీలో మొన్న మీటింగ్‌లో కూర్చోబెట్టాడు. ఆ! ఈయన మళ్ళీ క్రిమినల్స్, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు ఒక్క మాటకైనా ఇతను స్టాండ్ తీసుకోగలుగుతాడా? ఒక్క మాట మీదైనా నిలబడగలటటువంటి సత్తా ఇతనికుందా? ఇక్కడ పుట్టా, అక్కడ పుట్టా అంటాడు. అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అంటాడు. ఈరోజు అవునంటాడు, రేపు కాదంటాడు. ఎలక్షన్‌కి ముందు కులంతో నన్ను గెలిపించండి అన్నాడు. ఇప్పుడు అసలు నాకు కులాన్ని అంటగట్టద్దనే చెప్తున్నాడు. ఇటువంటి మనిషి నిజంగా పుట్టబోడు, పెరగబోడు సార్. నిజంగా ఇట్టాంటి ఏమంటారు అవగాహన లేనటువంటి అసమర్థ నాయకుణ్ణి కలిగున్నటువంటి జనసేన కార్యకర్తల్ని, ఆ సోదర సోదరీమణుల్ని చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తోంది. వాళ్ళు కూడా తెలిసి తెలియని మాటలతో మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ మీద జాలి పడతా ఉన్నా నేను. ఈరోజు కోపంగా గూడా మాట్లాడట్లా. జాలి పడతా ఉన్నా. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికే ఏం తెలీదు. మరి ఆ కిరణ్ రాయల్ లాంటోళ్ళకి గాని, ఆ కీర్తనకు గాని, ఆ రాయపాటి అరుణకి గాని నిన్నగాక మొన్న పంతం నానాజీ అంటే ఎవరో నా కొడకా అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని. తోలురిచి చెప్పులు కుట్టేస్తామన్నటువంటి విషయం భవిష్యత్తులో తెలియట్లా. ఎందుకంటే మా నాయకుడు చెప్పారు కదా! జగన్ 2.0 అని చెప్పని. అప్పుడు సార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళేం మాట్లాడినా కూడా సరే ప్రతి ఒక్కళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొకటి కూడా ఆయన నమ్మిందేంటంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే, మాట్లాడితేనే ఆ మాట వినగలిగితేనే మనం ప్రజలకేమన్నా చేయగలుగుతాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్‌లో ఆయనసలు వీళ్ళనెవ్వరిని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడే వంగలపూడి అనిత గావచ్చు, అచ్చెన్నాయుడు గావచ్చు, అయ్యన్న పాత్రుడు గావచ్చు, బండారు సత్యనారాయణ గావచ్చు, ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు సార్. ఈవెన్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఆల్సో. వాట్ దే హావ్ స్పోకెన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. వాళ్ళ భాషా విధానం ఎంత గొప్పగా ఉంటుందో కూడా చూసింది. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ వైఎస్ఆర్‌సీపీకి ఆలు, ఈలు నేర్పిద్దామని ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? మేము గుణింతాలు నేర్పుతాం. అది ఓకే. ఖచ్చితంగా. మేడం చివరిగా ఒక ప్రశ్న. అయితే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చివరిలో ఆయన మాట్లాడటం జరిగింది. వైసీపీ రౌడీలకు, గూండాలకు తాట తీస్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఈ క్రిమినల్స్ ఎవరైతే అన్నారు, మీరన్నట్టు క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు అధికారంలోకి రావటానికి వీల్లేదు. సో, అలాగే ఈ కేసులు, ఈ కులాలు వీటికి ఆపాదిస్తున్నప్పుడు మన పార్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ నోరు తెరిచి మాట్లాడాలి. మీరు మొహమాటానికి పోవద్దు. నా దాకా రాకూడదు. అంతా మీరు చూసుకుని ఉండాల్సింది అని చెప్పి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్‌కి గురవ్వటం జరిగింది ఆ సందర్భంలో. కొంచెం అసహనంగా మాట్లాడటం జరిగింది. సో, సీఎం చంద్రబాబుకి కూడా తెలియకుండా నేను స్పందిస్తాను. ఆయనకు కూడా ఇంటిమేషన్ ఇవ్వను. సో, ఆయనతో సంబంధం లేకుండా నేను ప్రతి దాని మీద స్పందించడం జరుగుతుంది. క్రైమ్ ఎక్కడ జరిగినా నేను మాట్లాడతాను. ఇది లా అండ్ ఆర్డర్‌కి సంబంధించింది. నా శాఖ కాదు. అయినా సరే నేను మాట్లాడతానని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఎప్పటినుంచి నిర్ణయం తీసుకున్నారంట సార్? బహుశా ఎప్పటినుంచి నిన్నటి నుంచే తీసుకున్నారంట? తీసుకున్నారేమో మేడం. అయ్యుండొచ్చండి. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి 10 రోజుల క్రితం జ్ఞానేశ్వరి అనే పాప తప్పిపోతే ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదండి. దెందులూరు ఎమ్మెల్యే తాగి తందనాలాడి రోడ్డు మీద మరి లా అండ్ ఆర్డర్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేసి టీడీపీ పార్టీ వ్యక్తినే మరి టార్గెట్ చేస్తే ఏం లేదండి. ఆ మహానుభావుడి మీద మరి 96 కేసులున్నాయి. అసలు మరి 19 కేసుల దాకా చంద్రబాబు నాయుడు గారి మీదున్నాయి. మరి లోకేష్ గారి మీదున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నమోదైనాయట మరి.
మరి అంటే సింగిల్ డిజిట్‌లోనే అనుకోండి చెప్తున్నా. మనం మాట్లాడకూడదు గదా! ఇవన్నీ. ఇప్పుడు వివేకానంద గారి హత్య కేసుకి సంబంధించి ఆయనన్నారు చాలా గొప్పగా. కానీ సీబీఐ వారు చెప్పేసారు కదా! ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి గాని, భారతమ్మ గారికి గాని, అవినాష్ రెడ్డి గారికి గాని వారి పేర్లు చేర్చవలసినటువంటి అవసరత లేదు. వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పేసారుగా. అసలు దస్తగిరి అనేవాడు రోడ్డు మీద నిసిగ్గుగా తిరుగుతా ఉంటే, ఆ సునీత గారు ఏం చేశారండి నాకర్థం కావట్లా. మరి అవన్నీ తెలిసి అడిదిప్పిడి తిప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఆపాదించాలని చూడటం వీళ్ళ ఫెయిల్యూర్స్ కాదా? ఎవరిది క్రిమినల్ బ్యాక్‌గ్రౌండు? ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరిని కూడా ఇలా చేయండి, అలా చేయండి అని ఏ రోజు కూడా ప్రోత్సహించరు. మీరు చూసారు. మరి ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు. వారు పర్సనల్‌గా ఎమ్మెల్సీగా ఉంటూ మరి ఒకటికి 2 సార్లు చెప్పి చూసినప్పటికీ కూడా మరి వారి బిహేవియరు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అనంతబాబు ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతవరకు మా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఆయన కనిపించినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఒక నిర్ణయం అంటే అంత నిఖార్సుగా, అంత నిజాయితీగా ఉండాలి. ఇది ప్రపంచం. తప్పులు జరగకుండా ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టేస్తారని కాదు. ఆ తప్పు జరిగినప్పుడు ఒక నిజమైన, నిఖార్సైన, నీతి కలిగినటువంటి నాయకుడు ఎలా రెస్పాండ్ అవుతాడు, అతను ప్రజలకి ఎంత అకౌంటబిలిటీ చూపిస్తున్నాడు అనేది మాత్రమే ప్రజలందరూ కూడా కౌంట్ చేసుకోగలుగుతారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నంబర్ 1. ఓకే. అది. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకే ఒక్క మాట ఫైనల్‌గా సార్. చెప్పండి ఒక మేడం. మాట, చెప్పండి. ఒక బాణం, ఒక సీత అని రాముడు ఎంత గొప్పగా ధర్మాన్ని పాటించాడో, అంత ఉన్నతంగా ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి 29లో ఆయన సీఎం అవుతారు. వీళ్ళు చుట్టబెట్టినటువంటి నారలన్నీ కూడా చక్కగా తాడల్లి ఏ రకంగా మరి ఒక్కొక్కళ్ళకి తీట తీస్తాడో గూడా రాబోయే రోజులే మనకి రుజువు చేస్తాయి సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశాల థాంక్ యూ మీద సార్. మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.